పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వివాదం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి ఏపీ అధికారులతో ఈ లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం మరియు మోసం కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై యుఎస్ ఫెడరల్ కోర్టు కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పందాల కోసం జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులకు దాదాపు 1750 కోట్ల రూపాయల లంచాలనిచ్చినట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణలలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ మేరకు డిసెంబర్ 1, 2021న అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన వైసీపీ గౌతమ్ అదానీతో గత జగన్ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదంటూ వివరణ ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ కేసులో జగన్ నిరికించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడైతే జగన్ క్విడ్ ప్రోకోలో భాగంగా భారీ అవినీతికి పాల్పడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ క్విడ్ ప్రోకోతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రజలపైన అధిక విద్యుత్ భారం పడిందని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ఇదిలా ఉంటే జగన్ మీద అవినీతి నిరోధక చట్టం కేసును ఫైల్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పీసీ యాక్ట్ కింద జగన్ మీద కేసు నమోదు చేయవచ్చా అన్న దాని మీద చర్చిస్తున్నారని ప్రచారం సాగుతుంది. పీసీ యాక్ట్ లోకి 17వ అధికరణం ప్రకారం మాజీ సీఎంని అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటున్నారు. దీంతో ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే జగన్ మీద కేసులు పెట్టి ఆయన్ను అరెస్టు చేయాలనుకుంటే అదాని మీద కూడా కేసులు పెట్టాలి కదా అన్న చర్చ వస్తుంది. ముందు అదాని ఉంటారని తర్వాతనే జగన్ వస్తారని, అలా కాకుండా కేవలం జగన్ మీద కేసులంటే అది రాజకీయ కక్ష కిందకే వస్తుందంటున్నారు. అదానిపై కేసు నమోదు చేస్తే ఆయనకు మొదటి నుంచి మద్దతుగా ఉన్న మోదీ ఊరుకుంటారా అన్నది అసలు ప్రశ్న. ఈ విషయంలో ఎటు చూసినా కూడా చంద్రబాబుకు నిరాశ ఎదురవుతుంది. అదాని విషయంలో జగన్ కు పూర్తి మద్దతు లభించినట్టే అని చర్చ దేశ రాజకీయాల్లో సాగుతుంది.